చిత్ర బాగీని రెడీ చేసిన తర్వాత ఉండు నేను స్ప్రే చేస్తాను అని స్ప్రే కొడుతూ ఉంటే అవన్నీ నాకు నచ్చవు చిత్ర వద్దులే అని బాగి చెప్తుంది. లేదు లేదు వేసుకోవాల్సిందే అని చిత్ర కొడుతూ ఉంటే అప్పుడే మను అక్కడికి వస్తుంది. ఇక బాగి ఏంటి మను నేను ఎలా ఉన్నాను చాలా అందంగా ఉన్నానా చెప్పు మను చెప్పు అని బాగి అడుగుతూ ఉంటే చాలా చండాలంగా ఉన్నావు అని మనోహరి అంటుంది. చూడు చిత్ర మనోహరికి నేను బాగోలేనంట అయితే నేను వెళ్ళను అని బాగి అలుగుతూ ఉంటుంది. లేదు లేదు మనోహరికి కళ్ళు కనిపించటం లేదు అందుకే అలా మాట్లాడుతోంది. నువ్వు కుందనపు బొమ్మలా ఉన్నావు అని చిత్ర అంటుంది. అయితే ఆ విషయం మనోని కూడా చెప్పమను అని బాగి బొంగమూతి పెడుతుంది. ఏంటి నేను చెప్పాలా నేను చెప్పనని మనోహరి అంటుంది. మను మను ప్లీజ్ మను చెప్పు మను అని చిత్ర వేడుకోవటంతో బాగానే ఉన్నావులే అని మనోహరి అంటుంది. సరే ఇక వెళ్ళు అని మనోహరి అంటే అయితే మీరే నన్ను తీసుకువెళ్ళండి అని బాగి అంటుంది. ఏంటి మేం తీసుకువెళ్ళాలా ఆ రూమ్ డెకరేట్ చేసినందుకే నేను ఏదోలా ఫీల్ అవుతూ ఉంటే ఇప్పుడు దగ్గరుండి తీసుకువెళ్ళటం కుదరదు అని మనోహరి అంటుంటే అప్పుడే బాగి తను తీసుకువెళ్ళకపోతే నేను రాను అన్నట్లుగా చిత్రకి సైగ చేస్తూ ఉంటుంది. మను మను ప్లీజ్ మను అని చిత్ర వేడుకుంటూ ఉంటే కుదరదని మనోహరి అంటుంది. చూడు ఈ ఒక్క రాత్రికి నాకు సపోర్ట్ చేయి తర్వాత పెత్తనమంతా నీ చేతుల్లో పెడతాను నువ్వేం చెప్పినా నేను చేస్తాను ప్లీజ్ మను అని చిత్ర వేడుకోవటంతో సరే అని మనోహరి అంటుంది. సరే రా బాగి వెళ్దాము అని చిత్ర అంటే మీరు అసలైంది మర్చిపోయారు. అదే నేను ఆయన లైఫ్ షేర్ చేసుకునే ముందు పాలు పంచుకోవాలి కదా మరి పాలెక్కడా అని అడగటంతో నేను తీసుకురాను అని మనోహరి అంటే నేను వెళ్ళి తీసుకొస్తాను మీరిద్దరూ ఇక్కడే ఉండండి అని చిత్ర పరుగులు పెడుతుంది. మను నాకు సిగ్గేస్తుంది మను అని బాగి కావాలనే మాట్లాడుతూ ఉంటే ఏయ్ నీ ఓవర్ యాక్షన్ ఆపు చూడలేక చస్తున్నా దూరంగా నిలబడు జరుగు అని మనోహరి అరుస్తూ ఉంటుంది. గార్డెన్లో కూర్చొని చూస్తున్న గుప్తా గారితో ఉన్న ఆరు అయితే చాలా చాలా కొల్లుకుంటూ ఉంటుంది. ఏంటి గుప్తా గారు పర్ఫ్యూమ్ కూడా వేసుకున్నారు అని ఆరు చీర చెంగుని తలపై వేసుకొని ఏడుస్తూ ఉంటుంది. మీరు వెళ్ళండి గుప్తా గారు ఇక్కడి నుంచి నన్ను విక్రించింది చాలు అని ఆరు అంటే నేను వీక్షిస్తూ ఇక్కడే కూర్చుంటాను బాలిక నువ్వు కులుకోవటం కూడా నేను చూడాలి కదా అని గుప్తా గారు ఇంకా ఆరుని ఆట పట్టిస్తూ ఉంటారు. సరే వెళ్ళు అని డోర్ దగ్గరికి తీసుకొచ్చి చిత్ర మనోహరి చెప్తుంటే మనోహరి ఆగు ఒక్క నిమిషం అని బాగి అంటుంది. నన్ను లోపలికి ఎవరు తోస్తారు అని బాగి అనడంతో చిత్ర నీకోసం నేను దీన్ని భరిస్తున్నాను ఇది చాలా ఓవర్ యాక్షన్ చేస్తోంది అని మనోహరి అంటే మనోహరి అంత ఓవర్ యాక్షన్ నేను అస్సలు చేయను చిత్ర అని బాగి అంటుంది. అసలు నీతో ఎవరు మాట్లాడారే అని మనోహరి అంటే నేను కూడా నీతో మాట్లాడలేదు నేను నా తోడికోడలు చిత్రతో మాట్లాడుతున్నాను అని బాగి చెప్తుంది. ఎంత పొగరే నీకు అని మనోహరి అరుస్తూ ఉంటే నాకు కాదు పొగరు నీకే పొగరు అని బాగి మనోహరి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఏయ్ ఆగండి ఏంటి చిన్నపిల్లల్లా ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు ఆపుతారా ప్లీజ్ మను ఈ ఒక్కసారికి నా మాట వినవా తోయవా అని చిత్ర అంటుంది. సరే నీ కోసం తోయాలి అంతే కదా సరే వెళ్ళు అంటూ చిత్ర మనోహరి ఇద్దరు కలిపి బాగిని పాల గ్లాస్తో లోపలికి నెట్టి డోర్ని క్లోజ్ చేసేస్తారు. ఇక లోపలికి వచ్చిన బాగి కింద పడుతూ ఉంటే ఏయ్ బాగి జాగ్రత్త అని అమర్ చెప్తూ ఉంటాడు. అదేంటి నేనంటే చిత్ర టార్చర్ తట్టుకోలేక చీర కట్టుకొని రెడీ అయి వచ్చాను మరి ఈయనెందుకు ఇలా రెడీ అయిపోయారు కొంపతీసి శోభనానికి రెడీ అయిపోయారా అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మనోహరి కిందికి వచ్చి ఏయ్ నేను రూమ్ని డెకరేట్ చేయటం ఏంటి దాన్ని గదిలోకి తోయటం ఏంటి అని అరుస్తూ ఉంటే ప్లీజ్ మను నీకోసం నేను ఎన్ని చేయలేదు ఈ ఒక్కసారికి అని చిత్ర మళ్ళీ బతిమలాడుతూ ఉండటంతో ముందు నిన్ను చంపేయాలి ఛీ అంటూ మనోహరి వెళ్తుంది. ఈ శోభనం పూర్తయిపోతే ఈ ఇంటి తాళాలు మొత్తం అంతా కూడా గ్రిప్ నా చేతిలోకి వచ్చేస్తుంది అని చిత్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు అని అమర్ అనడంతో అబ్బే ఏమీ లేదు అని బాగి అంటుంది. నీతో మాట్లాడాలి అని అమర్ అనడంతో యాక్చువల్గా మాటలతోనే స్టార్ట్ చేద్దాము మీకే కాదు ఇదంతా నాకు కూడా కొత్తే కదా అని మనకు అలవాటు లేదు కదా అని బాగి అంటుంది. నేను అసలు అనుకోలేదు అని అమర్ అంటే సరేలేండి నేను మాత్రం అనుకున్నానా ఏంటి చిత్ర వినోద్ల హ్యాపీనెస్ కోసమే కదా ఇప్పటితో ఇలా కానిచ్చేద్దాం అని బాగి అంటే ఏ లూజ్ దేని గురించి మాట్లాడుతున్నావు అని అమర్ అంటాడు. అదే మన శోభనం గురించి అని బాగి అంటుంది.
నేను శోభనం ఆగిపోవటం గురించి మాట్లాడుతున్నాను అని అమర్ అంటాడు. ఏంటి ఆగిపోవాలా? అంటే ఇప్పుడు శోభనం జరగటం లేదా అని బాగి అంటుంది. అంటే వినోద్ దృష్టిలో నువ్వు ఇప్పటికే చాలా బ్యాడ్ అయిపోయావు. వాళ్ళకి నువ్వు బ్యాడ్ కాకూడదని నేను ఇలా కానిచ్చేసి డ్రెస్ వేసుకువచ్చాను అంతేనని అమర్ చెప్తాడు. మనం ఇంకా ఒకరిని ఒకరం అర్థం చేసుకోవాలి కదా అని అమర్ అంటే, ఇంకా ఏంటి అర్థం చేసుకుండేది, ముందు ముందు చాలా అర్థం చేసుకోవచ్చు కదా అని బాగి గొనుక్కుంటూ ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అమర్ అంటే, ఇప్పుడు శోభనం అవసరం లేదు అంటున్నారు అంతే కదా, చిత్ర వినోదుల కోసం ఇలా రెడీ అయ్యారు అంతే కదా అని బాగి అంటే, అవును వాళ్ళ దృష్టిలో మన కార్యం అయిపోయినట్లే అని అమర్ చెప్తాడు. సరేలేండి నాకు అర్థమైంది, ఇదిగోండి పాలు తాగి పడుకోండి అని బాగి పాల గ్లాస్ ఇస్తుంది. ఈ మాత్రం దానికి ఈ పూలు పళ్ళు డెకరేషన్ అన్నీ అవసరమా అని బాగి పడుకొని నసుగుతూ ఉంటుంది. బాగి సగం పాలు కావాలా అని అమర్ అడగటంతో, లైఫ్ షేర్ చేసుకోరు కానీ పాలు కావాలంట, పాలు అని బాగి మనసులో అనుకుంటూ, నాకేం అవసరం లేదు మీరే తాగేయండి పడుకోండి అని బాగి చెప్తుంది. అమర్ మొత్తం తాగేస్తాడు. ఇక వినోద్ చిత్ర దగ్గరికి వచ్చి, ఏంటి చిత్ర, మా అన్నయ్య గురించి నీకు అస్సలు తెలీదు, వాళ్ళ కార్యం పూర్తయిపోతుంది అనుకుంటున్నావా, మా అన్నయ్య అలాంటి వాడు కాదు అని వినోద్ చెప్తుంటే, నేను ట్యాబ్లెట్లు కలిపానన్న విషయం మీకు తెలియదు కదా, నేను వాళ్ళు తాగే పాలలో ట్యాబ్లెట్లు కలిపాను అని చిత్ర చెప్తుంది. ఈ పాటికి మీ అన్నయ్య బాగిని క్యూట్గా చూస్తుంటారు అని చిత్ర చెప్తుంటే, అప్పుడే అమర్ నిద్రపోతున్న బాగి వైపు క్యూట్గా చూస్తూ, ఏయ్ బాగి బాగి అని ముద్దుగా పిలుస్తూ ఉంటాడు. అప్పుడు బాగి కోపంగా వెనక్కి తిరిగి ఏంటి అని పిలుస్తూ ఉండటంతో అమర్ ఇక బాగి దగ్గరికి వచ్చేసి ముఖాన్ని నిమురుతూ, ఇవాళ నువ్వు ఎంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా, ఈ హెయిర్ ముఖంపై ఇలా ఉంటే ఇంకా బాగుంది తెలుసా అని అమర్ మత్తుగా మాట్లాడుతూ ఉండటంతో బాగి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక అమర్ బాగి పైకి వచ్చి ముద్దులతో ముంచెత్తుతూ ఒక్కటైపోయినట్లు చిత్ర ఊహించుకుంటూ ఇలా జరుగుతుంది అని వినోద్కి చెప్తూ సంతోషపడుతూ ఉంటుంది. ఇంతకీ ఎన్ని ట్యాబ్లెట్లు వేశావు అని వినోద్ అడగటంతో, 2 అని చిత్ర చెప్తుంది. 2 ట్యాబ్లెట్లు వేస్తే స్లీపింగ్ పిల్ల పనిచేస్తుంది అని వినోద్ అంటాడు. అంటే నా కష్టమంతా వృధా అయిపోయినట్లేనా అని చిత్ర బాధపడుతూ ఉంటుంది. చిత్ర ఊహించుకున్నంత వరకు నిజంగానే జరుగుతుంది. తర్వాత అమర్ ముద్దులతో ముంచెత్తుతూ బాగి పైకి వచ్చేసి ఒక్కసారిగా మత్తుగా పడిపోయి ఉంటాడు. ఇక శోభనం పూర్తయిపోతోంది అనుకున్న బాగి, ఏంటినా కదలట్లేదు, ఏవండి ఏవండి అని పిలుస్తూ ఉంటుంది. అమర్ వినోద్ చెప్పినట్లుగా మంచి నిద్రపోతూ ఉంటాడు. ఏంటినా సడన్గా ఇలా నిద్రపోతున్నాడు అని బాగి అనుకుంటూ, ఏవండి ఏవండి అని ఎంత పిలుస్తున్నా కూడా అమర్ నిద్రపోతూ ఉంటాడు. తర్వాత లాయర్ రణ్వీర్ దగ్గరికి వచ్చి, ఏంటి రణ్వీర్ రాత్రంతా కూడా నిద్రపోకుండా ఇలాగే మేల్కొని ఉన్నావు, అయినా దుర్గ పాప ఎక్కడ ఉందో అమరేంద్ర వెతికి తీసుకొస్తానని చెప్పాడు కదా అని లాయర్ అంటుంటే, లేదు నాకెందుకో అంజలే నా కూతురని ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంది, నేను మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవాల్సిందే, ముందు అంజలి పుట్టిన హాస్పిటల్కి ఫోన్ చేయి అని రణ్వీర్ చెప్తాడు. వెంటనే ఫోన్ చేసి రణ్వీర్ చేతికి ఇవ్వటంతో, నేను లెఫ్టినెంట్ అమరేంద్ర హౌస్ నుండి మాట్లాడుతున్నాను, పలానా సంవత్సరంలో లెఫ్టినెంట్ అమరేంద్ర భార్య అక్కడ ఏమైనా బిడ్డకి జన్మనిచ్చిందా, ఎవరు పుట్టారు అని అడగటంతో, అవును పుట్టారు, గర్ల్ బేబీ పుట్టింది అని అతను చెప్తాడు. ఇంతకీ మీరెవరు కాల్ చేస్తున్నది, నేను ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోవాలి అని అతను చెప్పడంతో రణ్వీర్ వెంటనే ఫోన్ పెట్టేస్తాడు. అంజలి పుట్టిందనే అక్కడ రికార్డులో ఉన్నాయంట, నువ్వు ముందు అమరేంద్ర ఫ్రెండ్స్కి ఫోన్ చేయి, డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నిందో తెలుసుకో లాయరు అని రణ్వీర్ అంటాడు. రణ్వీర్, నువ్వు చెప్పిన అందరికీ ఫోన్ చేశాను, 5 రోజులు హాస్పిటల్లో ఉన్నారంట, రోజుల బిడ్డ నుండి అంజలిని చూస్తున్నారంట, అందరూ అదే చెప్తున్నారు అని అంటే, లేదు అమర్ ఏదో గేమ్ ప్లాన్ చేస్తున్నాడు అని రణ్వీర్ అంటాడు. సార్ మీరు చెప్పింది నిజమే సార్, రణ్వీర్ హాస్పిటల్కి కాల్ చేశారు, మనకు టచ్ ఉన్న అందరికీ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు సార్ అని రాథోడ్ చెప్పడంతో, అందుకే కదా రాథోడ్ నేను మొత్తం కూడా ప్రీ ప్లాన్డ్గా ఉన్నాను, అన్నీ నేను సృష్టించాను అని అమర్ చెప్తాడు. కానీ రణ్వీర్ తెలుసుకోలేడా సార్ అని రాథోడ్ అనడంతో, లేదు ఎప్పటికీ తెలుసుకోలేడు, ఎందుకంటే నిజం నా దగ్గర ఉంది, 6 కనుక నాతో ఉంటే రణ్వీర్ని అంజు వరకు చేరనివ్వదు, ఇప్పుడు 6 పోరాటం కూడా కలిపి నేనే చేస్తాను, రణ్వీర్ ఎప్పటికీ అంజలి తన కూతురన్న నిజం తెలుసుకోలేడు అని అమర్ చెప్తాడు.